హలో అండి. చాలా ఈజీగా గోంగూర చికెన్ పలావ్ చేసేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ బారుగా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి బారుగా కోసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత బిర్యానీ సామాన్లు చికెన్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. చికెన్‌ని బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టేసుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఈ గోంగూర పేస్ట్ వచ్చేసి ఒక 3 కట్టల పేస్ట్ అనమాట. ఇది వేసేసుకున్న తర్వాత దీంట్లో రైస్ కూడా వేసేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. రైస్ కూడా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలండి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒక వాటర్ పోసుకోవాలండి. ఇంకా వాటర్ అంతా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ దాకా ధనియాల పొడి, అట్లాగే సరిపడినంత కల్లుప్పు, ఇంకా కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ తెప్పించేసుకుంటే రెడీ అయిపోయిందండి మన గోంగూర చికెన్ పులావ్. ఎలా ఉందండి? బాగుందా? మీకు నచ్చిందా?